హలో హై ఫ్రెండ్స్, ఒక మంచి ట్రెండింగ్ బీట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియో ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. హ్యాపీ బర్త్డే సార్. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చాలా మంచి బీట్కి ఈ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. సో ఫాంట్ అన్ని కూడా ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. సో ఇంకో ఫాంట్ కూడా నేను టెక్స్ట్ పై సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్, దాని తర్వాత ఇక్కడ ఫాంట్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్ పై క్లిక్ చేసి కింద ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మీ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. దీనిపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. నేను చాలా ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను, చూసారు కదా. దాని తర్వాత బ్యాక్ వచ్చి రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి, ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ 2 ఫొటోస్ అనేవి ఇచ్చాను, చూస్తుండ్రు కదా. సో ఎఫెక్ట్స్ అన్ని నేను చాలా కష్టపడి ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ పెట్టుకునేలాగా. ఇప్పుడు ఫోటో ఎలా రీప్లేస్ పెట్టుకోవాలనే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు చూపించడం కోసం. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేశాను అనుకోండి, చూసారు కదా, ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో మీకు నచ్చితే ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అండ్ దీని ఎఫెక్ట్లో ఇంకో ఫోటో అని పెట్టుకోవచ్చు, లేదా 2 ఫోటోలు కూడా సేమ్ ఇలానే పెట్టుకోండి. ఫోటో పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అదే ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా రీప్లేస్ అనేది అయిపోతుంది అనమాట. సో చూస్తుంటారు కదా, ఇట్లా ఉంటుంది. సో ఎండ్ వరకు కూడా ఫొటోస్ అన్ని ఇలానే రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ఎందుకంటే చిన్న వీడియో కనుక వీడియో లెంత్ అవుతుంది. సో మీకు బోరింగ్గా ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.